మీరు వాలీబాల్ ప్లేయర్ అని విన్నాం మేము. మీరు వాలీబాల్ ప్లేయర్ నుంచి రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది? మాది వచ్చేసి ఫార్మర్స్ ఫ్యామిలీ. అంటే మా మమ్మీ వాళ్ళు అంతా అంటే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. దాంట్లో మాది వచ్చేసి ఒకరు మా ఫ్యామిలీ దట్స్ నైస్ మ్యామ్. సో ఇప్పుడు ఈ క్రీడా రంగం నుంచి మీరు రాజకీయ రంగంలోకి రావడానికి మీ మోటివ్ ఏంటి యాక్చువల్లీ? అంటే మ్యారేజ్ చేసుకుని మా భర్త గారు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు. 2009లోనే తను ఆల్రెడీ కంటెస్టెడ్ కార్పొరేటర్, కొద్ది స్వల్ప ఓటుతోని ఓడిపోవడం జరిగింది. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు. సో లాస్ట్ టైం మీరు రవాణా వ్యవస్థ గురించి హామీలు ఇచ్చారు, వాటిని పూర్తి చేసుకున్నారు అంటే 100%. ఈ విషయంలో కూడా మేము కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. మామూలుగా మా ఏరియాకి కార్పొరేటర్ రావట్లేదు, జస్ట్ ఎన్నికల కోసమే వస్తారు, తర్వాత రావట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజం మ్యామ్? ప్రతి కాలనీకి ప్రతిరోజు మేము ఏదో ఒక కాలనీకి అయితే విజిట్ చేస్తూనే ఉంటాం. మేము అక్కడ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ని కానీ అనుకోవచ్చు, అక్కడ స్లమ్లో ఉన్న బస్తీలలో ఉన్న ప్రజలను అడుక్కోవచ్చు. మేము వెళ్ళినన్ని సార్లు ఎవరు వెళ్ళకుండొచ్చు. ప్రజెంట్గా మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మీకన్నా ఎక్కువగా మీ అధికారాలను కానీ మీ విషయాల్లో మీ ఆయన గారు ఇన్వాల్వ్ అవుతారని చెప్పి బయట టాక్ మ్యామ్, దాని గురించి మీరేమంటారు? ప్రతి డెవలప్మెంట్ వర్క్స్లో కూడా నాకు సపోర్టింగ్గా ఉంటాడు తను. అంతేగాని తనే తిరుగుతున్నాడు నేను తిరగట్లేదు అనేది మాత్రం అది అవాస్తవం అండి. సో మేడం, మీరు ఇంతకుముందు గెలిచిన తర్వాత మీ డివిజన్లో మ్యామ్ మేజర్గా ప్రాబ్లమ్స్ అనే విషయం వస్తే సింగరేణి కాలనీ గురించి నేమ్ బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ సింగరేణి కాలనీలో ఎక్కువ మంది స్లమ్ లాగా ఉంటుంది అని ఎక్కువ మంది జనాభా ఉన్నారు, దాదాపు 30,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు అక్కడ. సో ఈ కరోనా టైంలో ఆ జనాభాని మీరు కరోనా నుంచి బయటపడడానికి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మొత్తం కూడా భయభ్రాంతం చేస్తుంది. అలాంటిది జిహెచ్ఎంసి వారు ఏదైతే నాక్లో స్ప్రే కొట్టించడం జరుగుతుంది. ప్రతి స్లమ్స్లో కూడాను కాలనీస్లో కూడా నాకో స్ప్రే కొట్టించడం జరుగుతుంది. అలాగే డెంగ్యూకి సంబంధించిన వ్యాధులు ఏదైతే మనకి ఇప్పుడు దోమల నిర్వహణకి కూడా. సో మీరు గత 5 years నుంచి కార్పొరేటర్గా ఉంటున్నారు. సో మీ కౌన్సిల్ మీటింగ్స్లో మీ ఏరియా గురించిన ప్రాబ్లమ్స్ని మీరు ఎన్నిసార్లు రేజ్ చేశారు? మీ హయ్యర్ అథారిటీస్కి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం? మీరు చూసుకున్నట్టయితే మేము ప్రతి కౌన్సిల్లోనూ సింగరేణి కాలనీ ఉంది. అక్కడ మాకు సర్వనార్ లేక్ వస్తుంది. సర్వనార్ లేక్ ఇష్యూస్ ఒకటి అండ్ బాక్స్ డ్రైన్ ఒకటి ఉంటుంది. అంటే బాలాజీ నగర్ నుంచి సింగరేణికి బాక్స్ డ్రైన్ ఒకటి ప్రపోజల్కి మేము గత 4 years నుంచి మేము కార్పొరేటర్ ఎన్నికైనప్పటి నుంచి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపిస్తున్నారు. అదేవిధంగా మీరు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. సో ప్రజల కోసం మీరు స్పెషల్గా మీరు టార్గెట్గా పెట్టుకొని ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అవి ఎంతవరకు వచ్చాయి? మాది వచ్చేసి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఒక 3 డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉండేది. ఒకటి సర్వనార్ లేక్ బ్యూటిఫికేషన్ ఒకటి, అదే 16 కోట్లతోని ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అది. ఇంకోటి వచ్చేసి ఎప్పుడైతే బాలాజీ నగర్ ఒక 5 కాలనీస్ ఎప్పుడు వర్షం వస్తే కొంచెం వర్షం వచ్చినా కానీ ఓఎస్సీ హాస్పిటల్ దగ్గర వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. గ్రేటర్ హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్యామ సప్న సుందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆమె రాజకీయ జీవితం గురించి, ఆమె జర్నీ గురించిన కొన్ని విషయాలు ఆమెతో మాట్లాడి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. గత ఎన్నికల్లో మీరు గెలిచారు అండ్ మీరు పవర్లో వచ్చారు. చాలా వరకు సమస్యలు మీరు తీర్చారని మేము విన్నాము. సో మీరు వాలీబాల్ ప్లేయర్ అని విన్నాం మేము. మీరు వాలీబాల్ ప్లేయర్ నుంచి రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది? అసలు మీ జర్నీకి కారణం ఏంటి? మాది వచ్చేసి ఫార్మర్స్ ఫ్యామిలీ. అంటే మా మమ్మీ వాళ్ళు అంతా అంటే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. దాంట్లో
మాది వచ్చేసి మా ఫ్యామిలీస్లో ఎవరు స్పోర్ట్స్ పర్సన్స్ లేరనమాట. నాకేంటంటే మా స్కూల్లో ఆడేటప్పుడు కానీ వాళ్ళందరిని చూసి మా సీనియర్స్ని చూసి నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను ఇక్కడ స్పోర్ట్స్ సైడ్ రావడం జరిగింది. దానికి అంటే కరెస్పాండెంట్ కానీ అందరు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఎవరు అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు స్పోర్ట్స్ పర్సన్స్ లేరు అనే ఒక ఉద్దేశంతో మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు. సో దాంతో నేను ఇండియాకి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. స్కూల్లోనే నేషనల్స్ ఆడాను. స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్స్ కూడా మేము ఆడడం జరిగింది. దట్స్ నైస్ మ్యామ్. సో ఇప్పుడు ఈ క్రీడా రంగం నుంచి మీరు రాజకీయ రంగంలోకి రావడానికి మీ మోటివ్ ఏంటి యాక్చువల్గా? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళు? అంటే ఫాదర్స్ సైడ్లో ఎవరు రాజకీయంలో ఏం లేరు. ఇటు నేను ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకుని మా భర్త గారు రాజకీయంలోని ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు. 2009లోనే తను ఆల్రెడీ కంటెస్టెడ్ కార్పొరేటర్, కొద్ది స్వల్ప ఓటుతోని ఓడిపోవడం జరిగింది. దాంతో 2011లో మాకు మ్యారేజ్ అయింది. అంటే 2016లో ఏదైతే మేము అప్పటి నుంచి కూడా రాజకీయంలో చూస్తూ ఉన్నాం. అంటే మా హస్బెండ్ గారు రాజకీయంలో ఉన్నారు కాబట్టి వారితో పాటు మేము కూడా అవగాహన రావడం, మాకు కూడా ఇంట్లోనే అందరూ ఇంట్లో ఎప్పుడు అందరూ పబ్లిక్ ఉండేవాళ్ళు మా దగ్గర. సో నాకు కూడా కొంచెం అవగాహన ఉంది రాజకీయం పట్ల. దాంతో ఇంట్రెస్ట్ కూడా ఉండేది. అంటే తనతో పాటు కొన్ని అంటే అప్పుడప్పుడు కొంచెం నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. అంటే ఎవరున్నా కానీ ఇప్పుడు మా మామగారు కూడా రాజకీయంలో ఉండేవారు. వారితో పాటు అది మాకు అంటే వారసత్వంగా మా హస్బెండ్ ఫ్యామిలీ వారసత్వంగా వాళ్ళు రాజకీయంలో ఉన్నారు ఆల్రెడీ, ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు కూడా మా ఫ్యామిలీలో కూడా రాజకీయంగా మాకు అలవాటు అయిపోయింది. సో మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండే, బట్ మీరు పెళ్ళైన తర్వాత మీకు అవకాశం వచ్చేసరికి అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక కెపాసిటీ ఉంటుంది. అంటే మాకు ఒక కాన్ఫిడెన్స్ మేము చేయగలుగుతాం అనే ఒక ఇంట్రెస్ట్ మాకు ఉంటుంది. సో 2016కి వచ్చేసరికి కేసీఆర్ గారు 50% రిజర్వేషన్ మహిళలకు కూడా కేటాయించడంతో దాంతో ఇంకా నాకు అవకాశం రావడం, మా డివిజన్ మహిళా డివిజన్గా మారడము. సో దాంతో నాకు అవకాశం రావడం, నేను ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్లో మీరు గెలిచారు మ్యామ్. సో మీరు జనాలతో ఇంటరాక్ట్ అయి ఉంటారు. సో మీ డివిజన్లో చివరిసారి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని చూశారు అండ్ గత 5 ఏళ్లలో మీరు వాటిని సాల్వ్ చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేశారు? వాస్తవానికి చెప్పాలంటే మేము వచ్చిన తర్వాత అంటే మేము రాజకీయంలోకి అంటే 2016లో మేము క్యాంపెయినింగ్ చేసినప్పుడు కానీ డివిజన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. వాళ్ళతోని మేము అంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మాకు సమస్యలు చెప్పడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు కానీ మాకు వాళ్ళు మా దగ్గర దృష్టికి తీసుకురావడము అవన్నీ జరిగింది. సో వాటి బేస్గా మేము ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% మేము వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము. ఇక్కడ బస్ రూట్స్ కూడా కొన్ని తక్కువ ఉండే మా డివిజన్లో, అంటే బస్సెస్ లేకుండే. సో మాకు ఏంటంటే ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి అటు వెళ్ళిపోవడం, కోటి వెళ్ళడము అదంతా ఉంటుండే. ఇప్పుడు బస్ రూట్ని కూడా మేము మార్చి సుబ్రహ్మణ్యం నగర్ కాలనీ, వాణినగర్, మాకు సాయి నగర్ బస్తీ అటు రూట్ చేంజ్ చేసామన్నమాట. మేము వచ్చిన తర్వాత 1 yearలోనే మేము వాళ్ళకి హామీ ఇచ్చినట్టు అది కూడా మేము చేయడం జరిగింది. సో లాస్ట్ టైం మీరు రవాణా వ్యవస్థ గురించి హామీలు ఇచ్చారు, వాటిని పూర్తి చేసుకున్నారు. అంటే 100% పూర్తి అయిపోయినట్టే. ఎందుకంటే మాకు మెయిన్గా ఇంకా ఒకటి అక్కడి నుంచి ఒక రూట్ ఉంటుంది, సింగరేణి ఏదైతే సింగరేణి నుంచి శంకేశ్వర్ బజార్ వెళ్ళే రూటు, ఆ రూట్లో ఒక బస్ రూట్స్ వేసాము అండ్ ఈ రూట్లో ఒక బస్ రూట్స్ వేసాము అనమాట. సో అటు ఇటు మాకు వాళ్ళు అడిగిన పబ్లిక్ అక్కడ అడిగిన ఫెసిలిటీస్ బట్టి మేము సో పబ్లిక్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటిని మీరు 100% సాల్వ్ చేశారు. యా. సో ఆ ఏరియా గురించి కొద్దిపాటి రీసెర్చ్ చేస్తే మేము మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మీరు మళ్ళీ పోటీ చేయబోతున్నారు. సో ప్రీవియస్ మీరు ఇచ్చిన హామీలు ఆల్మోస్ట్ అయిపోయారు మీరు అంటున్నారు. సో ప్రజెంట్గా ఇంకా ఉన్నాయి. మేము ప్రీవియస్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 80% మేము ఫుల్ఫిల్ చేసాము. ఎలా అంటే బస్తీలలోనేమో మెయిన్గా వాళ్ళకి మేము ప్రచారం చేసేటప్పుడు మట్టి రోడ్లు ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సీసీ రోడ్లు వేసాం. 80% అంటే సింగరేణి స్లమ్కి వస్తే అక్కడ 80% మేము మొత్తం కూడా సీసీ రోడ్లు వేయించాము.
ఇంకా పైప్ వాటర్ అంటే బోర్స్ అక్కడక్కడ మొత్తం అన్నీ కూడా బోర్స్ వేయించడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ లేవు అక్కడ. చీకటి అవ్వగానే అన్నీ అక్కడ అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుండే అనమాట. గంజాయి అమ్మడము, గ్యాస్ సిలిండర్స్ అమ్మడము, అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరిగేవి. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఒక ఉద్దేశంతో మేమేం చేసాము, ప్రతి వీధిలో కూడా ఒక లైట్ ఉండాలి కంపల్సరీ. లైట్స్ ఉంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయని ఒక ఉద్దేశంతో మేము ఏం చేసాము అంటే 1-2 సార్లు అంటే అక్కడ ప్రజలు ఏమైపోయింది అబ్జెక్ట్ చేయడం జరిగిపోయింది. కాకపోతే ఉండొద్దు అట్లా అనేసి, అంటే అలాంటి యాక్టివిటీస్ మేము వచ్చిన తర్వాత 80% తగ్గిపోయాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్ 80% తగ్గిపోయాయి. ఇంకా 10 to 20% ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతాయి అంటే మందు అమ్మడము అట్లాంటివి ఏదన్నా ఉండొచ్చు. అంటే రాత్రిపూట ఏదైనా బంద్ ఉన్నప్పుడు జరగడం అట్లాంటివి ఉండొచ్చు. సో ప్రెసెంట్గా అలాంటి ఇష్యూస్ ఉన్నాయా మ్యామ్ ఆ ఏరియాలో? అలాంటివి అంటే మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. అంటే ఏదో ఒక 5%, 10%. ఆబ్వియస్లీ మేము 100% మనం ఫుల్ఫిల్ చేయలేము కదా. ఒక 5 to 10% ఇంకా అట్లాంటివి ఏమన్నా అంటే ఉండొచ్చు మేబీ. అంటే అట్లాంటివి అయితే మా దృష్టికి ఇంకా ఇది రాలేదు. 5 to 10% ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ రోడ్స్ వేయించాము, బోర్స్ వేయించాము. ఇంకొచ్చేసి వాటర్ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయి అనేసి బోర్లు వేయించడము, ఎక్స్ట్రా ట్యాంకర్స్ పెట్టించడము, అలాగే స్ట్రీట్ లైట్స్ పెట్టించడము. సో ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళకు ఇలాంటి ఇష్యూస్ ఏం లేవు మోస్ట్లీ. సో మేడం, మీరు ఇంతకుముందు గెలిచిన తర్వాత మీ మొత్తం డివిజన్లో ప్రజెంట్గా ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎన్ని కాలనీలు ఉన్నాయి, వాటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వాటిని మీరు సాల్వ్ చేయడానికి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మాకు వచ్చేసి మేజర్గా 4 బస్తీలు ఉన్నాయండి. 45 కాలనీస్ ఉన్నాయి. 45 కాలనీస్ ఉన్నాయి అండ్ 4 బస్తీస్ ఉన్నాయి. అవి పెద్ద బస్తీలు, చాలా పెద్ద బస్తీలు ఉన్నాయన్నమాట. వాటిలో మేజర్గా సింగరేణి బస్తీ ఒకటి, కాజాబా ఒకటి, చింతల్ ఒకటి అండ్ డిఎస్ నగర్ ఒకటి. దాంట్లో మేము చూసినట్టయితే మేము సింగరేణిలో రోడ్స్ వేయించడము, స్ట్రీట్ లైట్ పెట్టించడము, డ్రైనేజ్ వ్యవస్థ అంతా బాగు చేయడము, స్ట్రీట్ లైట్స్, బోర్లు వేయడము, టెంపుల్స్కి ప్రతి బోనాల పండగకి ఫండ్స్ ఇప్పించడము, అట్లా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము. అంటే చింతల్ విషయానికి వచ్చేటైతే చింతల్లో కూడాను ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పించడం జరిగింది. వాళ్ళకి కరెంట్ మీటర్స్ లేకుండే, మేము వచ్చిన తర్వాత కరెంట్ మీటర్లు కూడా ఇప్పించడం జరిగింది. రోడ్స్ కూడా రోడ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉండే, అది రాకముందు విషయం. అవన్నీ వచ్చిన తర్వాత మేము చేసిన పనులు చెప్తున్నాం మేము ఇప్పుడు. అంటే స్ట్రీట్ లైట్స్ పెట్టించాము, రోడ్స్ వేయించాము, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పించడము, మీటర్లు పెట్టించడము, ఇవన్నీ చింతలో మేము చేసిన డెవలప్మెంట్స్. అండ్ గుళ్ళకి కూడా ప్రతి బస్తీలలో కూడా గుళ్ళకి మేము చెక్లు ఇప్పిస్తున్నాం. అలాగే పెయింటింగ్స్ ఇవన్నీ మరమ్మతులు చేయడము, అవన్నీ ప్రతి బోనాల పండగకి మేము చేస్తున్నాము. మసీదుల విషయానికి వస్తే పెయింటింగ్స్ కానీ, బోర్డ్స్ కానీ అక్కడ మరమ్మతులు చేయడము, అవన్నీ బట్టలు పంచడము, ఇఫ్తార్ పార్టీస్, ఇవన్నీ మసీదులో ఇవన్నీ గవర్నమెంట్ నుంచి ఏదైతే ప్రతి స్కీమ్స్ కూడా ప్రజలకు అందాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి స్కీమ్స్ మేము జనాలలోకి తీసుకెళ్తున్నాం. డిఎస్ నగర్లో వస్తే 3 కమ్యూనిటీ హాల్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ 1 week 10 daysలో మేము అది కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. బంచ్ కేబుల్స్ అంటే చిన్న ఉండే అంతా మొత్తం వచ్చేసి బంచ్ కేబుల్స్ వేయించాం. అంటే షాక్ సర్క్యూట్స్ అవుతున్నాయి అనే మాకు ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది. షాక్ సర్క్యూట్స్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో బంచ్ కేబుల్స్ ప్రతి బస్తీలో కూడా బంచ్ కేబుల్స్ గుంజించామన్నమాట. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు పేద ప్రజలకి అనేసి ఒక కేబుల్ బంచ్ గుంజించడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి మేజర్గా వాళ్ళకి డిఎస్ నగర్లో వచ్చేస్తే 30 years నుంచి వాళ్ళకి డ్రైనేజ్ సమస్య ఉంది. అది కూడా ఈ 1 weekలో కూడా అది కూడా టెండర్ పెట్టించాము ఆల్రెడీ. అది కూడా కంప్లీట్ అవుతుంది మా పీరియడ్లో కంప్లీట్ అవుతుంది. అండ్ చింతలో ఉంది ఒకటి. చింతల్లో కూడా ఇంటింటికి నల్ల కనెక్షను, కరెంటు మీటర్స్ ఇప్పించాము, రోడ్లు వేయించాము, డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ చేయడం జరిగింది. అంటే మాకు
ఎలక్షన్స్లకు మాకు ఏమైతే హామీ ఇచ్చామో దానికి మేము రెట్టింపు చేసాం. అంటే సింగరేణిది వచ్చేసి ఒకటి పట్టాలు అడగడం జరిగింది మమ్మల్ని. ఆ పట్టాలు వచ్చేసి మేము ఖచ్చితంగా కేటీఆర్ గారు మొన్ననే మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే బస్తీలలో ఉండే వాసులందరూ పేద ప్రజలు ఎవరైతే 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఉంటున్న పేద ప్రజలందరికీ కూడా వాళ్ళకి రెగ్యులైజేషన్ చేస్తాము అనేసి కేటీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా రాబోయే రోజుల్లో అయిపోతుంది. సో మీ డివిజన్లో మ్యామ్ మేజర్గా ప్రాబ్లమ్స్ అనే విషయం వస్తే సింగరేణి కాలనీ గురించిన నేమ్ బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ సింగరేణి కాలనీలో ఎక్కువ మంది స్లమ్ లాగా ఉంటుంది అని ఎక్కువ మంది జనాభా ఉన్నారు. దాదాపు 30,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు అక్కడ. సో ఈ కరోనా టైంలో ఆ జనాభాని మీరు కరోనా నుంచి బయటపడడానికి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఇది కరోనా మనం వాస్తవం చెప్పాలంటే దేశం మొత్తం కూడా భయభ్రాంతులు చేస్తుంది. ప్రపంచం మొత్తం కూడా భయభ్రాంతులు చేస్తుంది. అలాంటిది జిహెచ్ఎంసి వారు ఏదైతే నాక్లో స్ప్రే కొట్టించడం జరుగుతుంది. ప్రతి స్లమ్స్లో కూడాను కాలనీస్లో కూడా నాకో స్ప్రే కొట్టించడం జరుగుతుంది. అలాగే డెంగ్యూకి సంబంధించిన వ్యాధులు ఏదైతే మనకి ఇప్పుడు దోమల నిర్వహణకి కూడా స్ప్రే కొట్టించడం జరిగింది. కరోనా టైంలో కూడా ప్రతి వారు కూడా ఊర్లలోకి వెళ్ళారు. కొంతమంది ఉన్నవారికి కూడా మేము వాళ్ళకి ఎలాంటి అంటే సదుపాయాలు కూడా మేము జరిపించాము. వాళ్ళకి అంటే బియ్యం అందించడం కానీ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ లబ్ధి పొంది ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాకపోతే మా సైడ్ నుంచి కూరగాయలు పంచడము, పప్పులు పంచడము అట్లాంటి సదుపాయాలు కూడా మేము వాళ్ళందరికీ కల్పించాము. ఎందుకంటే ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటారు, బయటికి వెళ్ళకూడదు అనే ఆ టైంలో లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి వాళ్ళందరూ డైలీ వేజెస్ కూలీలు ఉంటారు. వాళ్ళందరూ డైలీ వేజెస్ కాబట్టి వాళ్ళు బయటికి వెళ్తే ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. లాక్డౌన్ టైంలో ఎలా వాళ్ళకి అంటే ఫుడ్ లేక ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో మేము దగ్గరుండి వాళ్ళందరికీ కూడా కూరగాయలు పంచడము, పప్పులు పంచడము అట్లాంటివి చేశాము. గవర్నమెంట్ నుంచి ఏదైతే గవర్నమెంట్ కూడా బియ్యం పంచడము అవన్నీ చేసింది కాబట్టి వారికి అంటే ఒక 10-15 కేసెస్ వచ్చిండొచ్చు. కాకపోతే అంతగా ప్రాబ్లం ఏం కాలేదు. సో మీరు గత 5 years నుంచి కార్పొరేటర్గా ఉంటున్నారు. సో మీ కౌన్సిల్ మీటింగ్స్లలో మీ ఏరియా గురించిన ప్రాబ్లమ్స్ని మీరు ఎన్నిసార్లు రేజ్ చేశారు? మీ హయ్యర్ అథారిటీస్ నుంచి వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఎంతవరకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు? మీరు చూసుకున్నట్టయితే మేము ప్రతి కౌన్సిల్లోనూ సింగరేణి కాలనీ ఉంది. అక్కడ మాకు సర్వనార్ లేక్ వస్తుంది. సర్వనార్ లేక్ ఇష్యూస్ ఒకటి అండ్ బాక్స్ డ్రైన్ ఒకటి ఉంటుంది. అంటే బాలాజీ నగర్ నుంచి సింగరేణికి బాక్స్ డ్రైన్ ఒకటి ప్రపోజల్కి మేము గత 4 years నుంచి మేము కార్పొరేటర్ ఎన్నికైనప్పటి నుంచి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 2017లో మనకి ఆల్రెడీ నేను స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఏదైతే సింగరేణి సర్వనార్ లేక్ ఉందో బ్యూటిఫికేషన్కి 16 కోట్లతోని శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే దోమలతోని చాలా ఇబ్బంది పడుతుంది. గుర్రప్ టేక్తోని దోమలు చాలా వస్తున్నాయి అనేసి ఒక చుట్టుపక్కల అంటే మన డివిజన్ అనే కాదు గ్రీన్ పార్క్ కాలనీ కానీ అటు సర్వనార్ కానీ ఇటు గడ్డన్నారం కానీ ఇవన్నీ ఏరియాస్ అన్నీ కూడా ఇబ్బంది పడుతుండే. అలాంటిది మేము స్టాండింగ్ కమిటీ ఉన్నప్పుడు 2017లో 3 years మెయింటెనెన్స్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే ఆల్ లేక్స్ కూడా దాంట్లో పాటు సర్వనార్ లేక్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే మీకు ఒక్క దగ్గర కూడా గుర్రప్ టేక్ కనిపించదు. అంటే సర్వనార్ లేక్ అంత గుర్రప్ టేక్ లేకుండా కనిపిస్తుంది. 3 years అంటే గుర్రప్ టేక్తోనే దోమలు వస్తాయి కాబట్టి 3 years మేము మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా అంటే దోమల కాటుకు అంటే డెంగ్యూ వ్యాధులకి అవన్నీ వ్యాధులు వస్తాయి కాబట్టి ఇదైతే చేయడం జరిగింది. అధికారుల అలాగే సరూనగర్ లేక్ బ్యూటిఫికేషన్ 16 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకో డ్రైన్ బాక్స్ ఒకటి బాక్స్ డ్రైన్ 11 crores అది కూడా మేము శాంక్షన్ చేయించాం. ఓకే. సో వాటికి పనులు ఎక్కడి దాకా వచ్చాయి మేము మామూలుగా? ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అంటే లేదు మీకు 2017లో మన సర్వనార్ లేక్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే మొన్న అది టెండర్ వచ్చేసి 2019లో టెండర్ పిలిచారు. ఇప్పుడు అది ఆల్రెడీ వర్క్ అండర్ ప్రాసెస్లో ఉంది.
ఇప్పటి వరకు మీరు మీ జనాల నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని మీరు ఆల్మోస్ట్ వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఎన్నికల్లో రాబోతున్నారు. సో ఇప్పుడు మీ డివిజన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో జనాలకి మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, సో వాటిని సాల్వ్ చేయడానికి ఎటువంటి ప్లాన్ చేయబోతున్నారు మీరు? మాకు మేజర్గా వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కాలనీస్లలో అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. 90% సాల్వ్ అయ్యాయి. 10% రిమైనింగ్ ఏమైనా ఉంటో కూడా మాకు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే మేము వాటిని సాల్వ్ చేస్తున్నాము. అలాగే మాకు మెయిన్గా బస్తీలలో ప్రాబ్లం. ఇప్పుడు మేమైతే నెక్స్ట్ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఏంటంటే మా ఏం వచ్చేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించడము, అంటే సింగరేణి కానీ, కాజాబాగ్ కానీ, చింతల్ కానీ, ఈ 3 బస్తీలలో పట్టాలు ఇప్పించడం మా మెయిన్ గోల్ అన్నమాట. ప్రజెంట్గా మీ మెయిన్ గోల్ అది ఖచ్చితంగా. సో మీరేమనుకుంటున్నారు దాన్ని? ఇప్పుడు నెక్స్ట్ మీరు గెలిస్తే దాన్ని ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది మేము అంటే ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. ఖచ్చితంగా అది మేము కూడా సాల్వ్ చేస్తాం. అది ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా చెప్పారు, రెగ్యులైజేషన్ చేస్తాము అని చెప్పేశారు. కాబట్టి అది కూడా 1 ఇయర్లో కూడా అది సాల్వ్ అయిపోతుంది. సో మేడం, ఈ సింగరేణి కాలనీ గురించి ఎస్పెషల్లీ ఈ ల్యాండ్ ఇష్యూ ఏంటి మేము కరెక్ట్గా? జనాలు దాని మీద అని ల్యాండ్ జనాలకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆ ల్యాండ్ గురించి అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి కరెక్ట్గా? సింగరేణి విషయానికి వస్తే అది వచ్చేసి ఒక 3-4 అంటే సొసైటీ వాళ్ళకి సంబంధించింది అని సొసైటీ వాళ్ళు మాది అనేసి వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. గవర్నమెంట్ అది అనేసి మన పబ్లిక్ అక్కడ కోర్టులో కేసు వేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే 30 ఇయర్స్ నుంచి 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. మనం అంటే 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి అది మనకే చెందాలి అనేసి అది మనం కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చాడు. మొన్న రీసెంట్గా కూడా కేటీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి 1 ఇయర్ 2 ఇయర్స్లోనూ అది సాల్వ్ అవుతుంది ప్రాబ్లము. అంటే అక్కడ ఉన్న పేద ప్రజలకే పట్టాలు రావాలనేసి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అది 1-2 ఇయర్స్లో మనకి అది కూడా సాల్వ్ అయిపోతుంది. ఇంకా చింతల్ విషయానికి వస్తే చింతల్కి వచ్చేసి అక్కడ బిఎస్ఎన్ఎల్ది ల్యాండ్ ఇష్యూ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఇంతకు ముందుకి ఇక్కడ బస్తీలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవన్నమాట. మనం వచ్చిన తర్వాత అది ప్రైవేట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏది ల్యాండ్ అయినా ఉండని బేసిక్ నీడ్స్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి మనం అదే విధంగా మన ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసాం. మనం తర్వాత రాబోయే రోజులలో మనకు డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు ఇప్పించాలి. బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి మనం ఆల్టర్నేటివ్గా వేరే ల్యాండ్ చూపిస్తాము. అక్కడ వాళ్ళకి ఆ ల్యాండ్ వచ్చేసి అక్కడ ఉన్న ప్రజలకే చెందాలన్న ఒక ఉద్దేశంతో మేము కూడా మొన్న కేటీఆర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే మీరు కూడా చూడొచ్చు, వాస్తవానికి మేము రాకముందుకి ఒక 5-6 ఇయర్స్ ముందు ఎలా ఉంది అక్కడ సింగరేణి కానీ, చింతల్ కానీ, కాజాబాగ్ కానీ ఇవన్నీ ఎలా ఉందో మీరు వాస్తవంగా గ్రహించవచ్చు. మీరు రివ్యూ చూసుకోవచ్చు ఒకసారి. అక్కడ మేము వచ్చిన తర్వాత ఒక 90% అంటే 90% మేము అక్కడ డెవలప్ చేయడం జరిగింది. అంటే సిచ్యువేషన్స్ మారినాయి, మీరు రాకముందు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మెరుగయ్యాయి అంటున్నారు మీరు? అంటే అంతకుముందుకు ఏంటంటే బస్తీలో ఉండేవాళ్ళు అంటే ఎవ్రీ టైం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వాళ్ళు అమౌంట్ తీసుకొని చేసేవాళ్ళు అనేసి విన్నామన్నమాట. కానీ మేము వచ్చిన తర్వాత అక్కడ లీడర్లకి కానీ ఎవ్వరికి కానీ గవర్నమెంట్కి కానీ ఎవ్వరికి కూడా ₹1 కూడా ఇవ్వద్దు. అంటే మనం సంపాదించుకున్నది అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు. అరికట్టాము. అంటే వాళ్ళు రూపాయి కష్టపడి సంపాదించుకుంటారు. దాన్ని ఏ నాయకులు కూడా ఇవ్వద్దు అనేసి మేము అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఓకే. అండ్ ఈ బేసిక్ ఫెసిలిటీ విషయానికి వస్తే మ్యామ్, ఈ విద్య కానీ ఆరోగ్యం గురించి కానీ వాటి గురించి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఆ ఏరియాలో? ఆల్మోస్ట్ ఆల్ మేము ఆరోగ్యం పట్ల ఇక్కడ సుబ్రహ్మణ్యం కాలనీలో అంటే కమ్యూనిటీ హాల్ ఉంది. అక్కడ ఆ కమ్యూనిటీ హాల్లో బస్తీ దవాఖాన పెట్టించడం జరిగింది. అంటే అక్కడికి ఎందుకు బస్తీ దవాఖాన పెట్టించామంటే సాయినార్ బస్తీ ఒకటి ఉంటుంది అక్కడ, చింతల్ కానీ కాజాబాగ్ అక్కడ జనాలకి అందుబాటులో ఉండేసానని చెప్పేసి అక్కడ ఒకటి పెట్టించడం జరిగింది. అలాగే ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాం సింగరేణి బస్తీలలోనూ. అక్కడ అంటే ల్యాండ్ అక్కడ అంటే కమ్యూనిటీ హాల్స్ లేవు అక్కడ. సో మేమేందనేసి ఇప్పుడు రూమ్ టైప్లో ఒకటి స్ట్రక్చర్ వస్తుంది, డైరెక్ట్ స్ట్రక్చర్ తీసుకొచ్చి పెట్టడం.
అట్లాంటిది అది ప్లాన్ చేస్తున్నాం అనమాట. యా, అది ప్లాన్ చేస్తున్నాము. ఈ 1 monthలో అది కూడా మనకి అందుబాటులో మీరు పోర్టబుల్ హాస్పిటల్ని అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఈ నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే, అవసరాల విషయానికి వస్తే మ్యామ్, ఈ సింగరేణి కాలనీలో స్కూల్స్ విషయానికి వస్తే అదంతా మా దగ్గర అయితే అంటే అన్ని సదుపాయాలు మా దగ్గర ఉన్నాయి. అంటే మీరు చెప్పేదంటే పక్కన ఎక్కడో జరిగిన విషయం మీరు చెప్తున్నారేమో, కానీ మా దగ్గర అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాష్రూమ్స్ కానీ అంటే పిల్లలకి మెయిన్గా మనం ఫెసిలిటీస్ కంపల్సరీ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లోనూ అప్పుడెప్పుడో అలాంటి బేసిక్ నీడ్స్ లేకపోయి ఉండొచ్చు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి స్కూల్స్లో కూడా వాష్రూమ్స్ ఉండాలి, అంటే ప్రతి స్కూల్స్లో వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ కంపల్సరీ ఉండాలన్న ఒక ఉద్దేశంతో కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడైతే. ఇప్పుడు మా దగ్గర ఉన్న 2 స్కూల్స్ కూడా, ఒకటి ప్రైమరీ, ఒకటి హై స్కూల్. ఒకటి ప్రైమరీ స్కూల్ వచ్చేసి సింగరేణి క్వార్టర్స్ దగ్గర ఉంటుంది ఒకటి, అండ్ హై స్కూల్ వచ్చేసి సుబ్రహ్మణ్య నగర్ కాలనీలో ఉంటుంది. ఆ రెండిట్లలో కూడా మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఒకసారి. అక్కడ మేము ఎవ్రీ టైం విజిట్ చేస్తూ ఉంటాం స్కూల్స్ విజిట్ చేస్తుంటాం. అంటే బుక్స్ కూడా మేము పంచుతుంటాము, అలాగే బట్టలు పంచేటప్పుడు కూడా మేము వెళ్తుంటాము. అంటే ఎలా ఉంది స్కూల్, ఎలా ఉంది అని ప్రతిసారి మేము వెళ్ళి విజిట్. సో మీరు ప్రతిసారి దాన్ని విజిట్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు. మీ ఏరియాలో స్కూల్స్ మాత్రం ఖచ్చితంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మా దగ్గర 14 అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. అంటే అవి బస్తీలలో 14 అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ స్కూల్స్లో కూడా మేము ప్రతిసారి కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాం. ఒక వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ ప్రతి అంగన్వాడీ స్కూల్ అక్కడ, అంటే ఏదో ఒక అంగన్వాడీ స్కూల్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటాము. అక్కడ టీచర్స్ ఎలా ఉన్నారు, అంటే వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా, అక్కడ పిల్లలకి ఫుడ్ అందుతుందా, గర్భిణీ స్త్రీలకి ఫుడ్ అందుతుందా లేదా అని మేము ప్రతిసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాము. అక్కడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అంటే మేము వస్తున్నామన్న ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఉంటారన్న ఉద్దేశంతో 10 days అంటే ప్రతి వారంకి కానీ 10 రోజులకు కానీ ఒకసారి మేము వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాం. ఈ విషయంలో కూడా మేము కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. మామూలుగా మా ఏరియాకి కార్పొరేటర్ రావట్లేదు, జస్ట్ ఎన్నికల కోసమే వస్తారు, తర్వాత రావట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజం మ్యామ్? అదంటే అవాస్తవం అండి. ఎందుకంటే మేము వెళ్ళిన అన్నిసార్లు కూడా, అంటే మేము ప్రతి కాలనీకి ప్రతిరోజు మేము ఏదో ఒక కాలనీకి అయితే విజిట్ చేస్తూనే ఉంటాం. మేము అక్కడ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ని కానీ అనుకోవచ్చు, అక్కడ స్లమ్లో ఉన్న బస్తీలలో ఉన్న ప్రజలను అడుక్కోవచ్చు. మేము వెళ్ళినన్నిసార్లు ఎవరు వెళ్ళకుండొచ్చు. అంటే ఇంతకుముందు ఉన్న కార్పొరేట్ మేము ఎందుకు ఎన్నిసార్లు మేము వెళ్తూ ఉంటాం బస్తీలలోకి కానీ కాలనీస్లో కానీ అంటే, మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మా మొహం మీద మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఇప్పుడు వస్తారు, నెక్స్ట్ టైం రారు అని మాకు ఒక ఇది ఉందన్నమాట, వాళ్ళు అనడం జరిగింది. సో అది మేము తీసుకురావద్దు, మేము ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మేము ఎన్నికైన ఫస్ట్ అంటే మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఏదో ఒక కాలనీకి అయితే విజిట్ చేస్తూనే ఉంటాం. ఓకే. అండ్ ఫైనల్గా మ్యామ్ ఒక విషయం ఏంటంటే, మీ ఆయన గారు ఇంతకుముందు రాజకీయాల్లో ఉండే, సో ప్రజెంట్గా మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మీకన్నా ఎక్కువగా మీ అధికారాలను కానీ మీ విషయాల్లో మీ ఆయన గారు ఇన్వాల్వ్ అవుతారని చెప్పి బయట టాక్ మ్యామ్, దాని గురించి మీరేమంటారు? అదంటే తను రాజకీయంలో 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. అలాగే తను టీఆర్ఎస్ అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా యాకత్పురా నుంచి కంటెస్ట్ చేశారు. ఆల్రెడీ 2018లో తను కంటెస్ట్ చేశారు. నాతో పాటు ప్రోగ్రామ్స్కి అంటే ప్రతి డెవలప్మెంట్ వర్క్స్లో కూడా నాకు సపోర్టింగ్గా ఉంటాడు తను. అంతేగాని తనే తిరుగుతున్నాడు నేను తిరగట్లేదు అనేది మాత్రం అది అవాస్తవం అండి. అంటే డెవలప్మెంట్ విషయానికి వస్తే జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళడం కానీ ప్రతిదంతా నేనే చూసుకుంటాను. నాకు సపోర్ట్ అయితే తను చేస్తూ ఉంటాడు. బ్యాక్ సపోర్ట్ లేనిది ఎవరు, అంటే ఒక లేడీగా బ్యాక్ సపోర్ట్ కంపల్సరీ నాకు కూడా అవసరం ఉంటుంది. అంటే దేంట్లో కానీ ఒక సపోర్ట్ లేనిది మనం కూడా ముందు అడుగు వేయలేం కదా. సో నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, కానీ ప్రతి ప్రోగ్రామ్కి కానీ ప్రతిదానికి నేనే ఇనిషియేట్ తీసుకుంటాను. ఆయన రాజకీయంలో 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి అంటే అనుకునే జనాలు ఎట్లా అనుకుంటారంటే తను చూసుకుంటున్నారు, కార్పొరేటర్ గారు చూసుకోవట్లేదేమో అనుకుంటారు, కానీ అదంతా అవాస్తవం అండి. సో ప్రజెంట్గా మ్యామ్ ప్రభుత్వ పథకాల విషయానికి వస్తే, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీ డివిజన్లో ప్రజలకి ఎంతవరకు అందుతున్నాయి? ఇప్పుడు షాదీ ముబారక్ కావచ్చు, అండ్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, మళ్ళీ వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, సో మీరు జనాలకి ఎంతవరకు అందేలా చేశారు? కేసీఆర్ గారు తీసుకొచ్చిన ప్రతి స్కీమ్స్ కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో అంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అన్ని స్కీమ్స్ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అంటే అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అంటే ప్రతి ఇంటి అంటే ఒక ఆడపిల్ల పెళ్ళి అయ్యింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా
వాళ్ళకి అంటే కళ్యాణ లక్ష్మి రావాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి మేమే ముందెళ్ళి చెప్తున్నాం. అంటే ఎక్కడ బస్తీలో కూడా పర్యటించినప్పుడు ఇలా కళ్యాణ లక్ష్మి ఉంటుంది, ఎవరైనా ఉంటే అప్లై చేసేసుకోండి, మా దగ్గర తీసుకొచ్చినా సరే మేము తీసుకెళ్ళి అప్లై చేయిస్తాము. మేము వాళ్ళకి ఒక హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం వేరేలాగా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ అమౌంట్ కూడా వాళ్ళ చేతిలోకి వస్తుంది, వాళ్ళ బ్యాంక్లో పడిపోతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మాకు ఎలాంటి రేజ్ కాలేదన్నమాట. సో ఎన్ని వరకు పథకాలు మీరు అందించారు మేము తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి వచ్చేసి మాకు 150 వరకు మాకు కళ్యాణ లక్ష్మి చెక్స్ అందించడం జరిగింది. అలాగే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఒక 150 చెక్స్ దాకా మేము వాళ్ళకి అందించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చేసి మా దగ్గరికి స్వయంగా మా దగ్గర తీసుకొస్తే మేమే స్వయంగా తీసుకెళ్ళి మన తెలంగాణ దాంట్లో మనం తీసుకెళ్ళి మన సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే మా దగ్గరికి ఏదైతే తీసుకొస్తున్నారో ఫైల్ తీసుకొస్తే మేమే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేలాగా మేము చేస్తున్నాం. మా డివిజన్లోకి ఓన్లీ మా డివిజన్కి వస్తే 1,20,00,000 వరకు మేము వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇప్పించడం జరిగింది. సో ఇక ఈ ప్రభుత్వ పథకాల విషయానికి వస్తే గర్భిణీలకు కొన్ని రకాల పథకాలు ఉన్నాయి, లైక్ కేసీఆర్ కిట్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో అటువంటి పథకాలు మీరు మీ డివిజన్లో ఎంతమంది ప్రజలకు అందించారు? మా డివిజన్లోకి వస్తే ప్రతి కేసీఆర్ గారు ప్రతి పథకాలు కూడా మేము అంటే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలాగే కేసీఆర్ కిట్స్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరపున ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం అందించడం జరుగుతుంది. సో ఎవరెవరైతే గర్భిణీలు ఉన్నారో, ఎవరెవరికి డెలివరీ అయిందో వాళ్ళకి ఖచ్చితంగా ఇదనే కాదు, పథకాలు ప్రతి ఒక్క పథకం కూడా మనం గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అంటే అప్పుడేమో అవగాహన లేక చాలామంది అంటే తెలియక అప్లై చేయక చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే వాళ్ళకి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ స్కీమ్ గవర్నమెంట్ నుంచి వస్తుందో ప్రతి స్కీమ్ కూడా మేము గవర్నమెంట్ అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళే అవగాహన మేము చేస్తున్నాం వాళ్ళకి. సో వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ చేత మీరు అప్లై చేపిస్తున్నారు. సో మేడం, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపిస్తున్నారు. అదేవిధంగా మీరు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. సో ప్రజల కోసం మీరు స్పెషల్గా మీరు టార్గెట్గా పెట్టుకొని ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అవి ఎంతవరకు వచ్చాయి? మా వచ్చేసి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఒక 3 డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉండేది. ఒకటి సర్వనార్ లేక్ బ్యూటిఫికేషన్, ఒకటి అదే 16 కోట్లతోని ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అది. ఇంకోటి వచ్చేసి ఎప్పుడైతే బాలాజీ నగర్ ఒక 5 కాలనీస్ ఎప్పుడు వర్షం వస్తే కొంచెం వర్షం వచ్చినా కానీ ఓఎస్సీ హాస్పిటల్ దగ్గర నుంచి కూడా అన్ని వాటర్ వచ్చేసి మన సర్వనార్ లేక్కి వెళ్తాయి. బాలాజీ నగర్ కానీ అంటే ఇవన్నీ కాలనీస్ మనకి అంటే ఇంట్లోకి వచ్చే వాటర్ ఇంట్లోకి వస్తాయి అన్నమాట. డౌన్లో ఉంటాయి అన్నీ. సో అవన్నీ వాటర్ ఇంట్లోకి వస్తాయి అనేసి దాన్ని బాక్స్ డ్రైన్ ఒక 11 crores బాక్స్ డ్రైన్ వేయించడం జరిగింది. ఈ 1 weekలో అది కూడా మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏదైతే సింగరేణిలో అందరూ కూడా పేద ప్రజలు ఉంటారు, దహన సంస్కారాలకి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. అంటే తీసుకెళ్ళి అంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మేమేం చేస్తున్నామంటే గ్యాస్ బర్నర్ వచ్చింది ఒకటి కొత్తగా. గ్యాస్ బర్నర్ని ఇప్పుడు మనం శంకేశ్వర్ బజార్ శ్మశాన వాటిక ఉంటుంది, దాంట్లో కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా 1,10,00,000 ఆ వర్క్ స్టార్ట్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే వాళ్ళు అంటే పేద ప్రజలు ఉంటారు అక్కడ, వాళ్ళందరికీ మినిమం తక్కువ దాంతో అక్కడ అయిపోవాలనేసి ఒక ఉద్దేశంతో మేము దహన సంస్కారాలు అయిపోవాలనేసి అక్కడ పెట్టించడం జరిగింది. ఇవన్నీ ఎప్పటి వరకు కంప్లీట్ అయితే మీ అంచనా ప్రకారం? అంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్లో ఉన్నాయి కాబట్టి అంటే 1 yearలో మనం నెక్స్ట్ వర్షాకాలం వరకు ఇది ఏదైతే సర్వనార్ లేక్ కానీ బాక్స్ డ్రైన్ కానీ ఈ 2 కంప్లీట్ అవుతుంది. ఇది గ్యాస్ బర్నర్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 weekలో కంప్లీట్ అయిపోతుంది. సో మేము గత కొన్ని సంవత్సరాలుగా మీరు కార్పొరేటర్గా చలామణి చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు అనేక కార్యక్రమాలు చేపట్టారు. సో ఇప్పటి వరకు ఫుల్ఫిల్ కానిది, అది ఇది చేస్తే బాగుండేది అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్న ఏదైనా ప్రాజెక్ట్ లాంటిది ఉందా మీకు? నాకు వచ్చేసి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఈ 3 అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రాబోయే రోజుల్లో నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే సింగరేణి కానీ, కాజాబాగ్ కానీ, చింతల్ కానీ ఈ 3 బస్తీలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించడమే నా మెయిన్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఒక్కటి చేస్తే నాది సక్సెస్ఫుల్గా డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అవుతాను. ఎందుకంటే ఇక్కడ అందరు కూడా పేద ప్రజలు ఉంటారు,
వీళ్ళందరూ కూడా నేను ఎక్కడో ఉండేదాన్ని కాదు, వీళ్ళందరికీ కూడా అందుబాటులో మా ఇల్లు కూడా పక్కనే ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు పొద్దున అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఏదైతే ఫుల్ఫిల్ చేస్తున్నట్టయితానో వాళ్ళందరూ కూడా జీవితకాలం నన్ను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళకి అందరికీ పట్టాలు ఇప్పించాలనే ఉద్దేశం సో దాన్ని మీరు లక్ష్యంగా పెట్టుకొని ఇది ధైర్యంగా పెట్టుకున్నాను. యా, సో మనం ఇక్కడితో ఈ ఇంటర్వ్యూని కంప్లీట్ చేద్దాం మ్యామ్. సో చివరగా మ్యామ్, మీరు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. సో మీరు జనాలకి ఏం చెప్పాలనుకున్న విషయాన్ని మీరు చెప్పచ్చు. ఖచ్చితంగా నేను ఈ 5 ఇయర్స్లో కూడా డెవలప్మెంట్ చేసిందంతా కూడా ప్రజలకి అవగాహన ఉంది. ఇంకా కూడా ఏదైతే కాలనీస్లో కూడా ఏదైతే పెండింగ్లో ఉన్న వర్క్స్ కూడా అవి ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తాను. మళ్ళీ ఎలక్షన్స్లో వాళ్ళందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుంది అనేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా నేను చేశాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరి అభిమానం నా మీద ఖచ్చితంగా చూపినట్టయితే మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ఫుల్ ప్లెజ్డ్గా నేను కాలనీస్లో ఉన్న కొన్ని పెండింగ్లో ఉన్న వర్క్స్ కూడా అవన్నీ నేను ఫుల్ ప్లెజ్డ్గా సమస్య కూడా వాళ్ళకి తీరుస్తాను. అలాగే ఏదైతే స్లమ్స్లో ఉన్నాయో పట్టాలు ఇప్పించడం నా మెయిన్ డ్రీమ్, అదొకటి కంప్లీట్ చేసుకుంటాను. వాటర్ కనెక్షన్ వచ్చేసి సింగరేణిది ఒకటి వాటర్ కనెక్షన్ ఒకటి పెండింగ్లో ఉంది. ఆ వాటర్ కనెక్షన్ కూడా నెక్స్ట్ ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేస్తాను. సో మ్యామ్, పిలవగానే మీకు మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ఖచ్చితంగా మీరు రాబోయే ఎలక్షన్లో గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో స్నేహితులారా, మొత్తంగా ఇది ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి విషయాలు విన్నారు కదా, కార్పొరేటర్ గారి మాటలు. సో తను మళ్ళీ ఎన్నికల్లో వెళ్ళబోతున్నారు. సో తను చేసిన పనుల గురించి మనకు వివరించారు. అదేవిధంగా తను రాబోయే ఎలక్షన్లో గెలిస్తే తను ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేద్దాం అనుకుంటున్నారు. సో దాని గురించి మీరు ఆలోచించి ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోండి.